ఒక పాఠం గురించి మనం ఆలోచిద్దామండి. రాత్రికాల సమయంలో ఆలోచించాము. ప్రభువు దర్శించిన కాలం అని రాత్రికాల సమయంలో ఒక పాఠం గురించి ఆలోచించాము. దాన్ని కొద్దిగా జ్ఞాపకం చేసుకుని రెండవ భాగాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు దర్శించిన కాలము అంటే ఇది రెండవ భాగం అండి. ప్రభువు దర్శించిన కాలము అనేది ఎలాంటిది, ఎక్కడ ఎప్పుడు జరిగింది అనేది మనం కొద్ది విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. దర్శించడం అంటే మన దగ్గరికి రావడం, కనిపించడం, అవునా? దర్శించిన కాలము అంటే యేసు ప్రభు వారు మన దగ్గరకు వచ్చే కాలం. వీటి గురించి కొద్ది నిమిషాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఈ వచనం ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 44 వరకు కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకున్నామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41 నుంచి 43 వచనాల వరకు చదువుకున్నాం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమే ఏడ్చి. ఎవరండి ఆయన అంటే? యేసుక్రీస్తు వారు. పట్టణము అంటే దేని గురించి అండి? యెరూషలేము పట్టణం. ఒకదండి, క్రీస్తు వారు యెరూషలేము పట్టణం సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి. అంటే దాని విషయమై అంటే ఏంటండి? యెరూషలేము పట్టణం బాగోలేదని, డెవలప్ అవ్వలేదని, మా ఊరు ఇలా అయిపోయిందని చెప్పి ఏడుస్తున్నారా యేసుక్రీస్తు వారు? అందులో ఉన్న మనుషులను బట్టి ఏడుస్తున్నారండి. యెరూషలేము పట్టణంలో ఉన్న మనుషులను బట్టి ఆయన ఏడుస్తూ ఏమని మాట్లాడుతున్నారండి? నీవును అంటే ఆ పట్టణంతో మాట్లాడుతున్నారు. ఏమని? నీవును ఈ నీ దినమందైనా అంటే నేను వచ్చి నిన్ను చూసి నీతో మాట్లాడి నీ రోజు అంటున్నారు. అర్థమైందండి? నేను వచ్చి నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న ఈ రోజున సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుని నడల నీకెంతో మేలు. సమాధాన సంబంధమైన సంగతులు అనేది మనం ఒక నిమిషం ఆలోచిద్దాం. సమాధానం అనేది ఇక్కడ మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ సమాధానం అనే పదాన్ని ఉపయోగించారు. సమాధానం అంటే ఏంటండి? ఒకరికొకరు ఎటువంటి కక్షలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం. ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్న సమాధానము దేని గురించి అంటే తండ్రికి యెరూషలేము పట్టణానికి మధ్య ఉన్న ఘర్షణ గురించి. తండ్రి అయిన దేవుని ఎదుట యెరూషలేము పట్టణం సమాధానంగా లేదు. ఏ దేశం అయితే విశ్వాసఘాతకమైన ఎంత పాపం చేస్తుందో ఆ దేశానికి నేను విరోధం అయిపోతాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు సమాధాన సంగతులు అంటే ఏంటి? ఎలాగూ తండ్రితో కాంప్రమైజ్ అవ్వాలి, ఎలాగూ తండ్రిని మెప్పించాలి, ఎలాగూ దేవుడితో మాట్లాడాలి, ఎలాగూ దేవుడికి ఇష్టమైన పని చేయాలి. ఈ సమాధాన సంబంధమైన సంగతులు ఏమి తెలుసుకోవట్లేదు. నువ్వు అదే మాట్లాడుతున్నాడు. సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నడలా నీకెంతో మేలు. ఇదిగో నేను ఇప్పుడు వచ్చాను కదా, నేను చెబుతున్నాను కదా, ఎన్నో మాటలు చెప్తున్నాను కదా, ఎన్నో వాక్యాలు చెప్తున్నాను కదా. ఈ వాక్యాలు చెప్తున్నప్పుడు నువ్వేమవ్వాలి? సమాధాన పడిపోవాలి. ఎవరితో? దేవుడితో. మీరు ఎప్పుడు వాక్యం వింటున్నా తండ్రితో సమాధాన పడటానికి వాక్యం వినాలి. అర్థమైందండి? యేసుక్రీస్తు వారు అంటే వాక్యమే కదండి. వాక్యం వచ్చి మాట్లాడుతుంది. ఈ నీ దినమందు నేను వచ్చి మాట్లాడుతున్నాను ఏమని? సమాధానమైన సంగతులు నీకు చెబుతున్నప్పుడు దేవుడికి నీకు విరోధంగా నీ జీవితంలో ఏది ఉండకుండా నువ్వేమైపోవాలి? సమాధాన పడిపోవాలి. అటువంటి సంగతులు ఏం చేయాలంట? మనం తెలుసుకోవాలి. ఏంటి సమాధాన సంగతులు బయట చర్చల్లో జరుగుతున్నాయా అంటే లేవు కదండి. పైన పొగడతలు పొగిడేసి మీ బిడ్డలు ఆశీర్వదించబడతాయి, మీ పొలాలు ఆశీర్వదించబడతాయి, మీరు ఎక్కడ కూర్చుంటే ఆశీర్వాదం, మీరు అక్కడ కూర్చుంటే ఆశీర్వాదం అని చెప్తారు తప్ప దేవుడికి ఒక బాధ ఉంది. ఆ బాధ ఏంటంటే మన హృదయం పరిపూర్ణంగా పవిత్ర దశకు వెళ్ళేంత వరకు ఆయన మన విషయంలో బాధపడతారని ఈ విషయాన్ని ఎవరైనా చెప్తారా? అసలు వాళ్ళకే బాధ ఉండదండి. పెంచుతున్న పాస్టర్లకి చాలా మందికి బాధ ఉండదు. పిల్లలు నాశనం అయిపోతున్నా అండి, వ్యభిచారాలు చేస్తున్నా, లేదా ఎలాగూ దేవుడి పిల్లలు ఎలాగూ పాడైపోతున్నా కూడా పాస్టర్లు కూడా పట్టించుకోలేని వైనంగా ఉంటారు చాలా సంఘాలు. కానీ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తండ్రితో మీరు సమాధాన పడే ఆ సంగతిని మీరు తెలుసుకోవాలి కంపల్సరీ. అలా తెలుసుకోవడం మీకు ఎంతో మేలు అంటూ
కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడ్డవి. ఎంత వాక్యం చెప్పినా యెరూషలేము పట్టణంలో ఉన్న వాళ్ళకి ఎక్కట్లేదండి, మరుగుగా ఉండిపోయినాయి అంటారు. యేసుప్రభు వారు ఎంత వాక్యం చెప్పినాను సర్వోన్నతుని కుమారుడని యేసుక్రీస్తు అని ఎవరు ఒప్పుకున్నారండి? దెయ్యాలు ఒప్పుకుంటాయి, అవునా? దెయ్యాలు ఏమంటాయి? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు మమ్మల్ని బాధించడానికి ఎందుకు వచ్చేసావు అంటది. నువ్వు క్రీస్తు అని మాకు తెలుసా అంటాయి ఎవరు? దెయ్యాలు. కానీ యెరూషలేము పట్టణంలో ఉన్నవారు మాత్రం గ్రహించలేకపోయారు, అందుకు మరుగుగా ఉండిపోయినాయి అంటే యేసు వచ్చిన కాలంలో యేసును గుర్తుపట్టలేని కన్నులు ఏర్పాటైపోయినాయి అక్కడ. అందుకే మాట్లాడుతూ ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి. నేను వచ్చానన్న సంగతి నీకు అర్థం కావట్లేదు యెరూషలేము అంటున్నాడు అండి. ప్రభువు దర్శించిన కాలం అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణంలో ఉన్నారని, సువార్తలు చేశారని, ఎన్నో స్వస్థతలు చేశారని, అదే యెరూషలేము పట్టణంలో సిలువేయబడుతున్నారని ఈ విషయాలు ఏవి కూడా పట్టించుకోలేని రీతిగా ఉండిపోయింది ఏనాటి సమాజం? యెరూషలేము సమాజం. అయితే ప్రభు మాట్లాడుతూ ఈ వచనాలన్నిటిని బట్టి యెరూషలేము పట్టణంలో ఉన్న వారికి ఉన్నది ఏంటి అంటే హృదయ కాఠిన్యం అని మనకు అర్థమవుతుంది. అంటే హృదయాన్ని ఏం చేసేసుకున్నారు? కఠినం చేసేసుకున్నారు. యేసు వచ్చాడని తెలియట్లేదు, యేసు వాక్యాలు చెప్తున్నారని అర్థం కావట్లేదు. సమాధాన సంబంధమైన సంగతులు అంటే తండ్రి మిమ్మల్ని కోపగించుకునే టైం వచ్చేస్తుంది కాబట్టి మీరు వెంటనే సమాధాన పడండి అని చెబుతున్నాడు. ఎందుకంటే రాయి మీద రాయి లేకుండా రాజులు వచ్చి మీ సామ్రాజ్యాన్ని అంతటినీ కూల్చేస్తారు. ఒక రోజు రాబోతుంది, ఒక శ్రమ రాబోతుంది. ముందుగానే తండ్రిని వేడుకోండి అండి. హిజ్కియా గారు ప్రార్థన చేసిన వెంటనే ఏమైందండి? సన్హెరీబు సైన్యం అంతా మట్టి పెట్టేసింది కదా దేవదూత. అంటే ముందే సమాధాన పడాలని ప్రభు చెప్పినా కూడా ఎరుగకుండా ఏమైపోయింది? హృదయ కాటిన అంటే తన హృదయాన్ని ఏ మాత్రము మార్చుకోలేకుండా ఉంది. ఇప్పుడు చెప్పండి, ప్రభువు దర్శించిన కాలం అంటే నా జీవిత కాలమే. ఇప్పుడు మనకు ప్రభు ఎలా దర్శించాడు? అవునా? బ్రతికి ఊపిరి వచ్చిన తర్వాత యేసు వచ్చారని, యేసు గురించి కొన్ని మాటలు మనం తెలుసుకున్నాం కదా. ఇది మన జీవిత కాలం అనేది ప్రభువు దర్శించిన కాలం. ఈ జీవిత కాలంలో ఏముండకూడదండి? హృదయ కాఠిన్యం అనేది ఉండకూడదు. అంటే దేవుడు గురించి సమాధానమైన సంగతులు మనం తెలుసుకుంటున్నప్పుడు, అంటే తండ్రితో సమాధాన పడాలి, తండ్రికి ఇష్టమో ఇష్టం లేవని తెలుసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంట? చాలా జాగ్రత్త పడి దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు వారిని బాగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారిని బాగా తెలుసుకుంటేనే మనకి తండ్రి బాగా తెలుస్తాడు. అంటే తండ్రితో సమాధానం అనేది ఏర్పడుతుంది. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము ఒక చిన్న వచనాన్ని చదువుకొని మనం వెళ్ళిపోతాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. సమూయేలు మొదటి గ్రంథము 224వ పేజీ అండి, 2వ అధ్యాయము 25వ వచనం తీసారు కదండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని. అంటే మనిషి కొట్టుకుంటే ఎవరు విమర్శ చేస్తాడు? ఎవరు విమర్శ చేస్తారంటే దేవుడు. ఇప్పుడు హేబేలు కయ్యేను విషయంలో జరిగిన విషయంలో ఎవరు విమర్శ చేశారు? దేవుడు. నాబోతును యెజబేలు విషయంలో ఎవరు విమర్శ చేశారు? దేవుడు. నరుడు కొట్టుకుంటే దేవుడు విమర్శ చేసి ఎవరు న్యాయవంతుడు ఎవరు అన్యాయవంతుడు అని చెప్తారు. కానీ ఎవరైనాను యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల అంటే దేవుడికే డైరెక్ట్ గా నువ్వు విరోధంగా ఉంటే నీ విషయంలో ఎవరి విజ్ఞాపన అంటే ఎవరి విజ్ఞాపన పనిచేయదని అక్కడ అర్థం. అంటే ఇప్పుడైతే మన ప్రభు రక్తం అనేది మనకు అడ్డుపడుతుంది, విజ్ఞాపన చేస్తుంది మన నిమిత్తం. కానీ ఒకవేళ ప్రభువు దర్శించిన కాలంలో ప్రభువుని మనం ఎరుగకుంటే, అంటే ఎరిగిన వారందరికీ యేసు రక్తం అనేది సంరక్షణగా ఉంది. కానీ ఎరుగకుంటే, దేవుణ్ణి తెలుసుకోకపోతే, ప్రభువుని ఎరుగకపోతే, సమాధాన సంబంధమైన సంగతులు మన జీవితంలో జరగకపోతే, అంటే తండ్రిని సంతోష పెట్టే సందర్భం. తండ్రిని సంతోషపెట్టడం అంటే ఏంటి? ఆయనలాగా మనం బ్రతకడం అంతే. ఆయన ఏమి అడగలేదు, మనకి ఆస్తులు రాసిచ్చేయమన్నా, అంతస్తులు పోలీసు ఇమ్మనలేదు, లేదా నీ బియ్యం పెట్టలో ఉన్న 10వ భాగం బియ్యం కూడా అడగలేదు. దేవుడు ఏమన్నాడు? నాలాగా మీరు బ్రతకండి అన్నాడు. ఆ ఒక్క విషయమే దేవుడు అడుగుతున్న సమాధాన సంబంధమైన సంగతి.
ఆ సంగతి విషయంలో యెహోవాకి విరోధముగా ఎవరైనా తప్పు చేస్తే అసలు ఎవరి విజ్ఞాపన చెల్లుతో చెప్పండి? ఎవరి విజ్ఞాపన చెల్లదు. అంటే ఇక దేవుడితో విరోధం పెట్టుకుంటే మన పరిస్థితి జీవము గల దేవుని చేతిలో పడితే భయంకరం అంట. ఇంకా అసలు ఊహించుకోలేము అంటున్నారు. కాబట్టి ఎవరి హృదయంలోనైనా ఇంకా హృదయ కాటిన వాక్యం వింటున్నప్పటికీ కూడా ఇంకా మారని లక్షణాలు ఏమైనా ఉంటే గనక దయచేసి మార్చుకోవాలి. ఎందుకంటే యెరూషలేము పట్టణంలో వాక్యం వినబడింది, కానీ వారు ఏమవలేదు, వారు మనసు మార్చుకోలేకపోయారు, వారి హృదయాన్ని మార్చుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఆ నాశనానికి వెళ్ళిపోయారు. మరి మన జీవితంలో ప్రభు మనల్ని దర్శిస్తున్నారు కదండి. ఈ కాలములో మన జీవితంలో మన హృదయంలో ఉన్న ఏదైతే దేవుడికి ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటిని మార్చుకోకపోతే నువ్వు ఎరుగకుంటివి కనుక అంటున్నాడు. అంటే ఎరగకపోతే ప్రమాదం. కాబట్టి ప్రతి మారు మనసు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అనండి హృదయ కాఠిన్యం అనేది లేకుండా మనం బ్రతకాలి అని చెప్పి ప్రభు మనకు చెప్తున్నారు. ఇంకొక సందర్భం చూసుకుందాం. మీకు అందరికీ తెలిసిన సందర్భం యోహాను సువార్త. ఇదంతా రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని పాఠంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం అండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకున్నాను. ఎవరండి? లాజరు. ఎప్పుడు అది వరకే అంటే 4 రోజుల క్రితమే ఏమయ్యారు? చనిపోయి సమాధానం. సరే, రాత్రి ఉన్న వాళ్ళు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక చిన్న సమాధానం చెప్పండి. మరియ గొప్పదా, మార్త గొప్పదా? ఓకే, సరే. ఇదంతా అయ్యేటప్పటికి మళ్ళా సమాధానం నాకు మళ్ళీ కావాలి. ఓకే, 18వ వచనం. బేతనీయ అని యెరూషలేములో సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి వర్తమానమును మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన మరియా ఇంటిలో కూర్చుంది. అంటే మార్త పరిగెట్టుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, మరి ఇంట్లో కూర్చుంది. అప్పుడు జరుగుతున్న సందర్భం ఏమంటుందో చూడండి. 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. అంటే నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చనిపోడు, నువ్వు ఇక్కడ లేకపోవడం వల్ల చనిపోయాడు. ఇంతకీ చనిపోయిన వారిని బ్రతికించిన హిస్టరీ ప్రభువుకు ఉందా లేదా? ఉంది. కానీ ఈవిడేమంటుంది? నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉంటే చనిపోకుండాను, అంటే ఈ పరిస్థితి దాకా వచ్చేవాడు కాదు అంటూ ఏమని మాట్లాడుతుంది చూడండి. 22వ వచనం. అదండి, ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏమడిగినానో దేవుడు నీకు అనుగ్రహించినా నేను ఎరుగుదును. అంటే చనిపోయిన వాడిని లేపుతాడన్న విశ్వాసం ఉందా? ఎవరికుంది? ఉంది, ఉంది. ఇంకా ఏ విశ్వాసం కూడా ఉంది చూడండి ఆవిడకి. యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా మాత ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదును అనెను. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, వాక్యం ఎవరు ఎక్కువ బాగా అన్నారు? మరీ ఎక్కువంది. ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుని యేసుప్రభు వారి కాళ్ళను పట్టుకుని మరి వాక్యం అనేది ఎవరు? మరియా. కానీ వాక్యం చెబుతుంది ఎవరండి ఇక్కడ? మార్త. నువ్వు బతికించినని నువ్వు ఉంటే చనిపోకుండాను, అయినను నువ్వు దేవుడిని అడిగినను బ్రతికేస్తాడు, ఇంకా పునరుద్ధానమందు లేస్తాడనే విషయం కూడా వంట చేసుకుంటే ఇన్ని సంగతులు వినేసిందండి అండి. ఎంత పని చేసుకుంటూ ఎక్కడో యేసుప్రభు వారితో వచ్చిన వాళ్ళ 12 మందికి వండి పెట్టాలంటే ఒక ఆవిడ ఎలా వండి పెడుతుంది? అంత పని చేస్తూ కూడా ఏముంది? వాక్యం. మరి మన వాళ్ళు ఉప్పు ఏదా, కారం ఏదా, పచ్చిమిరకాయలు ఏదా అని ఈ వంట సెక్షన్లోనే ఉండిపోతారు. కానీ మాత ఎక్కడో ఉండి కూడా దేవుడి మాటలు అంటే 3 విషయాలు చెప్తుంది. ఉంటే చావకుండా ఉంటాడు, దేవుడిని అడిగితే ఇచ్చేస్తాడని తెలుసు, పునరుద్ధానమందు కూడా లెగిస్తాడనే విషయం నేను ఎరుగుదును. అంటే ఏంటి? ఆవిడ తెలుసుకుంది, పనిలో బిజీ అయిపోయిందని. తర్వాత ఏమైంది విషయం తెలుసుకుందేమో, లేదు యేసుప్రభు చెప్తున్నప్పుడే విందేమో. ఎలాగైతే వాక్యాన్ని వింది కానీ ఆ వాక్యం పట్ల స్టాండర్డ్ అనేది ఎక్కువగా లేదు ఆవిడకి.
కానీ మరి ఎవరండి? యేసుప్రభు వారి కాళ్ళను పట్టుకుని నేర్చుకుని ఆవిడ కదా ఉత్తమమైన అని ఏర్పరచుకుంది మరి అని చెప్పేసి ప్రభు చెప్పాడు కదా. ఆవిడ పరిస్థితి ఒకసారి చూడండి. ఆవిడ ఏం చేస్తుంది ఒకసారి 32, 33 వచ్చినారు. మీకు 31 చదివితే అక్కడ అర్థమవుతుంది. ఇంటిలో మరియ కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్దకు ఏడ్చుటకును అక్కడికి వెళ్ళిదరనుకుని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండినడల నా సహోదరుడు చావకుండినను. ఈవిడ ఫస్ట్ మాట అదే. అక్క ఏం మాట్లాడిందో చెల్లి కూడా అదే మాట్లాడింది, చావకుండినను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి. ఏమండి, ఫస్ట్ వాక్యం చెప్పేసింది అక్క. నేను ఇలాంటి వాక్యాలు విన్నాను కదా అంటే, నీ తమ్ముడు లేస్తాడు అని చెప్పేశాడు. సమాధానం వచ్చింది. ఈవిడ ఏం చేస్తుందండి? ఒక డైలాగ్ చెప్పిన తర్వాత ఇంక ఏడుస్తాను అంటే బ్రతికించలేడని ఏడుస్తుందా? లేకపోతే ఆయన మీద నమ్మకం లేకండి? ఏమో మొత్తానికి అవిశ్వాసం అనేది అంటే క్రీస్తు ఇక్కడ ఉన్నాడు కదా, జీవాధిపతి ఇక్కడ ఉన్నాడు కదా, నువ్వు ఇప్పుడు దేవుణ్ణి అడిగినా నువ్వు దేవుడు నీకు ఇస్తాడన్న మాట అక్క నోటంటే వచ్చింది కానీ చెల్లెల నోటంటే వచ్చిందా? ఎవరు వాక్యం ఎక్కువ విన్నారు? అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వాక్యము విన్నవారు దాన్ని పట్టుకోవాలండి. ఎంత పట్టుకోవాలంటే, ఆ వాక్యం విన్న తర్వాత మీ హృదయంలోనికి అవిశ్వాసం రాకూడదు. నువ్వు చేస్తావని నేను ఎరుగుదును అందంటే చేస్తాడని నమ్మకం ఉందా లేదా ప్రభు వారి మీద? మా అత్తకు ఉంది, కొద్దిగా గొప్ప దూరం నుంచి ఉన్న మాటలను బట్టి వింది. మరి విన్న తర్వాత కూడా ఏడుస్తుంది అంటే ఏడ్చుచు యూదులు కూడా ఏడుస్తున్నారు. ఏమంటే ఓకే, యూదులు ఏడ్చారంటే ఓకే, వాళ్ళకి వాక్యం దూరంగా ఉంది కాబట్టి. కానీ మరీకి ఎక్కువ దగ్గరగా ఉంది కదండి వాక్యం. అప్పుడు ఏమని మాట్లాడుతున్నారు? ఆయన ఇది యేసు చూచి ఏం చూశాడు? యూదులు ఏడుస్తున్నాడు. ఈ వాక్యం విన్న భార్య కూడా. కొన్నిసార్లు మనం ఏమైపోతాం? లోకులతో కలిసి ఏకమైపోతాం అన్ని విషయాల్లో. అవునా? అన్ని వాక్యాలు తెలిసి మళ్ళా, కానీ ఆ సందర్భం వచ్చేటప్పటికి వాళ్ళు అలా మన వాళ్ళందరూ ఇలా అంటున్నారు కదండి, ఇలా చేస్తున్నారు కదండి, ఇంకా అదే ఫాలో అయిపోదాం అనుకుంటారు కదా. అప్పుడు కూడా ప్రభు మన విషయంలో బాధపడతారు. అదే ఇక్కడ మాట్లాడు. యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచిరని అడుగా వారు వచ్చి ప్రభువుని చూడమని చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచిను. యూదులు అతన్ని ఎలాగో ప్రేమించినో చూడని చెప్పిన. ఎంత ప్రేమిస్తే ఇతను కూడా మాతో కలిసి ఏడుస్తున్నాడు అనుకుంటున్నారు యూదులు. మరియా ఏడుస్తుంది, యూదులు ఏడుస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏడుస్తుంటే ఏమనుకుంటున్నారు? లాజర్ని ఎక్కువ ప్రేమించాడు కదా అందుకే ఏడుస్తున్నాడు దగ్గరకు వచ్చి అనుకుంటున్నారు. కానీ అక్కడ అది కాదండి, వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి. వెంటనే ఈ డోర్ ఓపెన్ చేద్దాం అనుకునేటప్పటికి మా అత్త వచ్చే, నాయన 4 రోజులు అయిపోతుంది కాబట్టి వాసన కొట్టేస్తాడు అన్నప్పుడు, నువ్వు నమ్మితే దేవుని మహిమను ఒకసారి నాకు అవకాశం, నువ్వు విన్నా కదా వాక్యం, ఇప్పుడు అది వాక్యాన్ని ఏం చేస్తుంది? ఫలింప అంటే క్రియల్లోనికి వస్తుంది కాబట్టి నమ్ము అన్నప్పుడు వెంటనే సైలెంట్ అయిపోద్దండి మా అత్త. ఇప్పుడు చెప్పండి, వాక్యం వినడానికి పనులన్నీ ఉన్నాయండి, నాకు వాక్యం వినే తీరిక లేదన్న వాళ్ళకి మా అత్త ఏం చెప్తుంది? వినాలి, అది వినాలి, ఇది వినాలి, అన్నీ చేయాలి. అన్నా కూడా మన జీవితంలో వాక్యం లేకపోతే కుదరదండి. యేసుకు పరిచయం చేసింది 12 మందికి రొట్టెలు చేసి పిసికి రొట్టెలు చేయడం అంటే చిన్న పని అనుకుంటున్నారా? మనలాగా ఇలాగ నార్మల్గా అప్పుడు చపాతీ కర్రలు కాదు, అదంతా కొట్టాలి, ఆ పిండి అంతా దంచాలి, అదంతా కలపాలంటే పెద్ద పని. అది కూడా మళ్ళా కట్టెల పొయ్యి మీద కాల్చాలి. 12 మందికి ఎంత ఆహారం సిద్ధపడి చేసిన వార్త చేస్తూ 3 విధములైన ఆన్సర్లు చెప్పిందండి యేసుతో. నువ్వు జీవాధిపతులు ఇక్కడ ఉంటే బాగు చేస్తావు, నాకు నమ్మకం ఉంది, నీ మీద స్వస్థత పరుస్తావని. 2, నువ్వు దేవుడిని ఏమడిగినా ఇస్తాడు, నా తమ్ముడు లేస్తాడని నమ్మకం కూడా నాకు ఉంది. 3, పునరుద్ధానం గురించి కూడా నేను నమ్ముతున్నాను అందంటే వాక్యాన్ని ఎంత బాగా నేర్చుకోవాలో ఈ రోజు నిర్ణయించుకోండి. అలాగే నేర్చుకున్న వాక్యం పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. మరియ గారికి అది విశ్వాసం స్థాయి ఇక్కడ లేనట్టుగా కనబడుతుంది కదండి మనకి. ఏడుస్తుంది, తండ్రి నువ్వు వచ్చేసావా, అయితే నా తమ్ముడు లేస్తాడని ఒక మాట అంటే మరి ఇన్న వాక్యానికి చాలా అర్థం వచ్చేసింది. యేసు వాక్యం విన్నప్పటికీ వీరు ఎలా ఉన్నారేంటి అని ఆ యొక్క కలవరము చేత బాధపడ్డ యేసుకి
ఏంటి కన్నీరు వచ్చిందంట. కాబట్టి ప్రియులారా, మీ హృదయంలో వాక్యం విన్నా కూడా ఇంకా ఎక్కడైనా అపనమ్మిక ఉంటే, ఒక మాట ఉంటుందండి. ఆ మాట ఏంటంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయము 24వ వచనం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు, మార్క్స్ వార్త 11:24 అండి. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగును అండి. ఏం చెప్తున్నారండి? యేసుతోనే మాట్లాడింది మార్త. అయితే నువ్వు నమ్ము, సైలెంట్ గా దేవుని మహిమను చూడు అన్నప్పుడు చూసిందండి. అవునా? నమ్మింది కాబట్టే అడ్డడకుండా ఓపెన్ చేయించింది. అవునా? ఆ రాయిని తీయడానికి కానీ, ఆ లాజర్ని బయటకు పిలిచి అన్ని కార్యక్రమాలు చేయడానికి మార్త సహకరించింది. నాయన వాసన కొడుతుందేమో 4 రోజులు అని మానవ రీతిగా ఆలోచించినప్పటికీ నమ్మి దేవుని మహిమను చూసింది ఎవరు? మార్త చూసింది. అయితే యేసుప్రభు వారు వెళ్ళిపోతూ ఒక అద్భుతమైన మాట చెప్పేసి వెళ్ళిపోయారు. ఏమని? ప్రార్థన చేయనప్పుడల్లా మీరు అడుగుచున్న వాటి నెలను పొందుతామా, పొంది ఉన్నామా? పొంది ఉన్నాం. ఆల్రెడీ మాకు వచ్చేసిందని నమ్మాలంట. అప్పుడు అవి ఎప్పుడు? నువ్వు నమ్మినప్పుడు. అర్థమైందండి? నువ్వు నమ్మినప్పుడు. మార్త నమ్మింది కాబట్టి తన తమ్ముడిని తెచ్చుకుంది. నువ్వు నమ్మినప్పుడు నీకేమొస్తుంది? ఆ కార్యక్రమం నీ జీవితంలో నెరవేరుతుంది. ఎప్పుడు? ప్రార్థన. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అండి. మ్యాక్సిమం అందరి లేడీస్ జీవితంలో జరుగుతుంది. ప్రార్థన చేస్తాం గర్భవతులుగా ఉన్న వాళ్ళకి అండి. ప్రార్థన చేస్తున్నప్పుడు మగపిల్లని దయచేయమని మనం ప్రార్థన చేస్తాం. అన్న అడగలేదా అని మీరు అనుకోవచ్చు. అన్న ఇచ్చేస్తానని కాబట్టి మగబిడ్డని అడిగింది. నేను నీకు ఇచ్చేస్తాను, నాకు ఇవ్వే అంతే తప్ప ఆవిడ సర్ప్రైజింగ్ గురించి అడగలేదు. ఎందుకంటే 3 కుమారులకు అందే, తర్వాత కుమార్తెలకు అందే ఆవిడ. ఓకే. అయితే మగబిడ్డ కావాలని ఎంతమంది ప్రార్థన చేస్తారు? అందరూ ప్రార్థన చేస్తారు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేంత వరకు, నర్సు వచ్చి చెప్పేంత వరకు మీ హృదయంలో ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి? ఆడపిల్లంట. ప్రార్థన చేస్తాం కదా మనం. అసలు మగబిడ్డ కావాలని ప్రార్థన చేయడమే తప్పు. అది ఫస్ట్ తప్పు. ఆ తప్పుని మనం ఎక్కడి దాకా మోసుకెళ్తాం? ఇదండి. దేవా, నా ఇంటిలో ఏది కొదువు ఉందో ఆ కొదువును తీర్చుతండి అని మీరు ప్రార్థన చేయండి. మీ ఇంటిలో మీకు ఆడపిల్ల అనవసరం అనిపించవచ్చు, కానీ ఆ ఇంట్లో ఆ పిల్ల అవసరమేమోనని దేవుడు ముందుగానే ఒక ఎస్తేరు రావచ్చేమో, ఒక లూదియా రావచ్చేమో, ఇల్లుని కట్టుకుని ఒక గొప్ప స్త్రీ రావచ్చేమో, లేదు ఒక సంసోన్ గారు లాంటి రావచ్చేమో, అబ్రహాం గారు లాంటి రావచ్చు. ఎవరి పని నిమిత్తం వాళ్ళు వస్తారు. మనం అడిగేసినంత మాత్రాన వచ్చే వాళ్ళు ఎవరు లేరు. పని నిమిత్తమే ప్రభు పుట్టిస్తాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటున్నాం, సత్యవాక్యం తెలుసుకుంటున్నాం. కాబట్టి మన కుటుంబంలో కొదువు ఏది ఉందో దేవుడు అదే తీరుస్తాడు. ఇంకా నిరాశపడిపోయి ఈ బిడ్డను ఎలా పెంచాలి, ఈ బిడ్డని అంటే కోడి ఎప్పుడైనా బాధపడిందా నేను నా బిడ్డను ఎలా పెంచుకోవాలని? ఏ జీవైనా బాధపడుతుందో నా బిడ్డను నేను ఎలా పెంచుకోవాలని? కానీ వాటి దగ్గర ఉన్నంత కాలం మాత్రం సంరక్షిస్తాయి. వాటిని దూరం చేసిన తర్వాత మర్చిపోతాయేమో కానీ, ఎందుకంటే దేవుడికి అప్పు చెప్పేస్తాయి. నిజంగా మీకు ఎప్పుడైనా కుదిరితే పాడి ఆవులు ఉంటాయి కదండి, మందసాన్ని మోసుకెళ్ళాయి. వాటి గురించి ఎప్పుడైనా వీలున్నప్పుడు నేను చెప్తాను. అవి ఏం చేస్తే తెలుసా అండి? మందసాన్ని మోసుకెళ్తే తన 2 పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అంటే చావుకి సిద్ధమై వెళ్ళిపోతాయి. ఎవరితో? ఇంకా వాటిని మందసాన్ని మోసుకెళ్ళాయి అంటే ఆ పాడి ఆవుని చంపి తినేస్తారు. ఎవరు ఎక్కడైతే ఆగుతాయి అక్కడ వాటి కోసం సిద్ధపడిపోతాయండి. అక్కడ వాటి గురించి ప్రత్యేకంగా దేవుడు రాయిస్తాడు. అంటే ఏ జీవైనా కూడా పని నిమిత్తమే పుడతాయి. అవునా? ఇప్పుడు మీరు ఏది అడిగినాను ఇంకో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు ఏమి అడుగుతున్నారో వాటి నెలను పొంది ఉన్నామని. మరి ఏం అడగాలి? ఖచ్చితంగా దేవుడికి ఏది ఇష్టమో అది అడగాలి. అంతే కదా? నీ చిత్తమే అండి. కనీసం యేసు మరణాన్ని తప్పించుకోవడానికి కూడా పర్మిషన్ అడిగాడు. తండ్రి, నీ చిత్తమే అయితే ఈ గిన్నె నా దగ్గర నుంచి. అంటే మరణం విషయంలో కూడా దేవుడు ఇష్టమేనా అంటే అన్ని దేవుడు ఇష్టం. కానీ కొన్ని విషయాలు మనం అడగచ్చండి. ఏ విషయాలు? ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తా. 4 పక్షవాయు కలిగిన ఒక వ్యక్తిని ఏం చేశారు? దించారు.
అక్కడ ఒక మాట రాయబడుతుంది, యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసాన్ని? దించిన నలుగురు విశ్వాసాన్ని. వాళ్ళ నలుగురు ఏమని తీసుకొచ్చి ఉంటారు చెప్పండి? వారి హృదయంలో ప్రార్థన ఏంటి చెప్పండి? ఆ పక్షవాయువు కలిగిన వాణిని, నా స్నేహితుడిని నేను మళ్ళా పరుపుతో కాకుండా నార్మల్ గా నడుచుకుంటూ తీసుకెళ్ళాలని వారి ప్రార్థనను చూసిన, వారి విశ్వాసపు స్థాయిని చూసిన ప్రభువు లెగిసి పరుపెత్తుకుని నడిచేదంట. అంటే ప్రార్థన చేయనప్పుడల్లా పొందేసామని నమ్ముకోవాలి. అలా నమ్మినప్పుడే మనకి ఏమవుతాయంట? అప్పుడు అవి మీకు కలుగుతాయి ఖచ్చితంగా. వాక్యం అబద్ధం కాదు, నీ వాక్యమే సత్యము ఖచ్చితంగా. ఇది రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. అంటే అపనమ్మిక ఉండకూడదు ప్రభువు మన దగ్గరకు వచ్చినప్పుడు. అలాగే హృదయ కాఠిన్యం అనేది మన జీవితంలో ఉండకూడదు. ఈ విషయాలు మనం ఇక మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం చదువుకుందామండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదువుకున్నాము అండి. తీశారు కదా? ఇక్కడ సందర్భము, ఎవరి సందర్భము ఏంటో ఒక విషయాన్ని చదవబోయే ముందుగా ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, పేతురు, యోహానులు, యాకోబులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ప్రభు రమ్మన్న వెంటనే వెంబడించి వెళ్ళిపోయారా? ఓకే, వెళ్ళిపోయారు. అందరూ ఏకీభవిస్తున్నారు కదండి. ప్రభువు నీ వలలు విడిచిపెట్టి రా అన్న వెంటనే వెళ్ళిపోయారు. ఒకసారి చూద్దామని వారి జీవితంలో ఏం జరిగిందో. ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా, ఆయన గన్యసెరతో సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కొని చుండిరి. ఆ జాలరులు ఎవరు అనేది కింద ఒకసారి. ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, సీమోనుదైనది అంటే ఎవరిది? పేతురు గారి. జాలరులు అంటే అక్కడ ఎవరున్నారంటే 4 ఉన్నారు. ఎవరు? ఈ సందర్భం అంతా ఇన్వెస్టిగేట్ చేసింది ఎవరంటే లూకాను వైద్యుడు గారు, ఒక డాక్టర్ గారు. పేతురు గారు రమ్మన్నా వెంటనే, ఇప్పుడు మనల్ని వచ్చి బాప్తిజం తీసుకున్నాం అన్న అంటనే వెళ్ళి మునిగేస్తామా? మనం మునగం. అసలు ఏం జరిగింది పేతురు గారి జీవితంలో అని వెనక్కి వెళ్ళి పేతురు గారిని అందరిని అడిగి కనుక్కుని వివరంగా ఒక విషయం రాసుకుంటూ వచ్చారు. ఏంటది అంటే, ఆ యేసుక్రీస్తు వారి వాక్యం చెప్పుకుంటూ వస్తూ పేతురు గారు దోణి దగ్గరకు వచ్చారంట. వచ్చి ఏమంటున్నారు? ఆయన ఆ దోణులలో 3వ వచనం, సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము దోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు. అన్ని ఎక్కడైనా పడవలో కూర్చుని వాక్యం చెప్తే అర్థమవుతుందా? మరి అదేంటి? జన సమూహములకు వాక్యము పడవలో కూర్చుని ఎవరైనా చెప్తారా? స్టేజ్ అంత గట్టిగా ఉంటే బోధకుడి ప్రసంగం అంత గట్టిగా ఉంటుంది మనకైతే. ఇప్పుడు అవునా? స్టేజ్ని బట్టే కదండి. తక్కువ మంది వచ్చారంటే కొన్ని మాటలు చెప్పాలనుకునే పాస్టర్లు కూడా ఉంటారు. బాగా స్టేజ్ డెకరేట్ చేసేసి హైలైట్ గా ఉండి ఆ స్టేజ్ మీద మనమే ఉన్నామంటే నేను ఇంకా గద్దెంపుతో కూడా వాక్యం చెప్పాలనుకుని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. దేవుడు అయితే వెళ్లి చూపుని బట్టి లెక్క పెట్టడు. అంటే ఒక్క ఆత్మ అయినా అండి. నిజంగా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, పిలుపు పరిగెట్టుకెళ్ళి వాక్యం చెప్తారు. ఎవరికి? నపుంసకుడు. పాస్టర్ గారు ఏంటి, ఒక మారని ఒక వ్యక్తి కోసం పరిగెట్టుకుని మళ్ళీ ఎక్కడి నుంచి? అరణ్యంలోంచి మార్గంలోకి పరిగెడతారంట వాక్యం చెప్పడానికి. అలాంటి పరిగెత్తే బోధకులు ఉన్నారా? కరువైపోయారు, చాలా కరువైపోయారు, తక్కువైపోయారు. పరిగెట్టి ఒక్కడికి వాక్యం చెప్పడానికి పరిగెట్టాలండి. అందుకే స్త్రీలైనా పురుషులైనా మీరు ఒక్కరికి కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు దేవుని యందు స్థిరంగా ఉండండి అని ఒక మాట చెప్పడం తప్పేం కాదు. అది మతం మార్చడం కూడా కాదు. ప్రభువు యొక్క తత్వాన్ని గురించి చెప్పినట్టు ఇక్కడ అదే మాట్లాడుతూ, ఆయన దోణిలో నుండి సీమోనుదైన ఒక దోణి ఎక్కి, ఎందుకని? వాక్యం జన సమూహానికి డైరెక్ట్ గా దగ్గరగా వాక్యం అనవలసింది ఎవరు? నడుపుతున్న నావికుడే. ఎవరైనా? పేతురు గారు. ధోనే పేతురు గారు అన్నప్పుడు ధోని విషయంలో నడుపుతుంది ఎవరు? పేతురు గారే. ఇప్పుడు వాక్యము జన సమూహానికి అందిందో లేదో కానీ ఇక్కడ ఉన్న వ్యక్తికి మాత్రం అందిందండి. అంటే ప్రభు ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థం కావాలి.
ఎవరికి వాక్యము దగ్గరగా వెళ్ళాలో వారి దగ్గరికి తీసుకెళ్తాడు. ఇప్పుడు మనం నిజంగానండి సత్యవాక్యం మనకి ఎంత దగ్గరగా వస్తుందంటే అర్థం ఏంటి? ప్రభు మనల్ని తన నిమిత్తము ఏర్పాట్లోంచి నడిపించుకుంటున్నారు. ఆ ఏర్పాటును మనం దుర్వినియోగం చేయకూడదు. తండ్రి ఎంత కష్టపడ్డాడో తెలుసండి. ఆ కష్టాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు సీమోనుదైన పేతురు దగ్గరికి వెళ్ళి కొంచెం లోపలికి త్రోయి అంటే లోపలికి ఒకవేళ దరినే కట్టేసిన వాళ్ళ కూర్చొని ఉంటే పేతురు గారు వలలన్నీ పోజేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇంటికి వెళ్ళిపోతారు. పట్టుకోవాల్సిందే ముందు ఎవరిని? పేతురు గారు. అందుకే ముందు లోపలికి నువ్వు వెళ్ళకూడదు, నన్ను వదలకూడదు, రెండూ జరగాలి. నువ్వు వెళ్ళిపోవడం అనేది జరగకూడదు. ఎందుకంటే రాత్రి అంతా పట్టారంటే వాళ్ళు ఏమి పడలేదు, రాత్రి అంతా శ్రమ పడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. కాబట్టి వాళ్ళకి జాలర్లకి ఎన్ని నొప్పులు వచ్చేస్తాయి కదండి. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి, నిరాశతో ఇంటికి వెళ్ళిపోవాలన్న దశలో ఉన్న పేతురు గారి దగ్గరకు వచ్చి కొంచెం లోపలికి తోయి నేను మాట్లాడాలి అన్నారు. ఎవరైనా అంగీకరిస్తారా? అంగీకరించారు. అప్పటికే వాళ్ళు యోహాను శిష్యులుగా ఉంటారు. అంటే యోహాను గారు చెప్తారు రాబోతున్న మెసేజ్ ఒక ఆయన ఉన్నారని చెప్పేసి ఒక యోహాను శిష్యుడిగా ఉంటారు. కాబట్టి ప్రభువుని అంగీకరించి కొంచెం లోపలికి తోసిన తర్వాత వాక్యం చెబుతూ మొదలెట్టారు. ఏమి జన సమూహములకు బోధించుచుంటాను. 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత అంటే బోధ విన్నాడా లేదా? విన్నాడు. రమ్మన్న వెంటనే రాలేదండి, వాక్యం విన్నాడు. ప్రభు యొక్క వాక్యం విన్న తర్వాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీవు వల వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు అండి. రాత్రి అంతా ప్రయాసపడ్డాము కానీ మాకేం దొరకలేదు అంటే నిరాశలో ఉన్నారు కదండి వారు. అయినను నీ మాట చొప్పున వలలు వేతున్నా ఏమన్నాడండి? అంటే ప్రభు మాటను అంగీకరించడము నమ్మడం అనేది చెయ్యాలి. మనం గుర్తుపెట్టుకోండి. నీ మాట చెప్పున మీకు తెలియదండి వాక్యం ఎలా చెప్తుంది, వాక్యం ఎలా చేస్తామని మీరు అనుకుంటున్నారేమో. అది తర్వాత 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 ఎప్పుడో మాట్లాడుతున్నా. ఒక చిన్న సందర్భం చెప్తానండి, అతిశయం కాదు కానీ మా వివాహం జరిగింది, మీకు అందరికీ తెలుసు కదండి. మా వివాహంలో అన్నిటికి సంబంధించిన విషయాలన్నీ దూరం పెట్టాం. వివాహం చేసిన తర్వాత అది ఎవరికి అందాలో మాకు తెలియదు కానీ కొన్ని ఇప్పుడు రీసెంట్గా కొద్ది రోజుల ముందు మా పెద్దనాన్న గారు అన్యుడు, మీకు తెలుసు, క్రైస్తవ వివాహం అంటే అలా జరగాలి అని సాక్ష్యం చెప్పారు. వివాహమై 3 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ క్రైస్తవ సమాజంలో మ్యారేజ్ జరుగుతున్నాయి కదండి. అన్ని మామూలే, తలంబ్రాలు ఇవి మొత్తం అన్ని మామూలుగా చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంక్లూడింగ్ రూల్స్ కూడా, ఆ మామిడాకులు కట్టడం ఇవన్నీ మొత్తం అన్ని ఆచారాలు చేసుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆ రోజు మేము చేసిన ఆ పనికి ఏ రోజు సాక్ష్యం వచ్చిందంటే 3 సంవత్సరాల తర్వాత. వాక్యం కూడా అంతే, చేసినప్పుడు చాలా చేదుగా ఉంటాయి, చాలా విమర్శలు ఎదుర్కోవాలి, చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ ఒక రోజు నీ గురించి సాక్ష్యాన్ని లేపేది ఎవరు? వాక్యమే. నీ మాట చెప్తే అంటే ఆ మాట వినకుండా ఆయన వెళ్ళిపోయి ఉంటే ప్రభు దొరికేవారంటారా? నీ మాట చెప్పనేస్తాం. ఎందుకంటే సీనియర్లు అంటే వాళ్ళు రాత్రి టైంలో వలయడానికి వెళ్ళారంటే జాలర్లు చిన్నవాళ్ళు కాదు. వాళ్ళు నక్షత్రాన్ని బట్టి అంచనా వేసుకుని ఈ టైం అయింది, ఈ టైంకి ఇక్కడ వస్తాయి. ఒక నిమిషం పడుకుందాం బాబా దగ్గరికి. అండి నావికులు ఆ నక్షత్రాన్ని బట్టి ఏ టైం అయింది, ఏ టైంకి ఏ జీవులు ఎక్కడికి వస్తాయి, ఇవన్నీ అంచనాలు బట్టి వేసేది. ఎందుకంటే రాత్రంతా ఈ శ్రమ పడినాను అంటే వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎటువంటి జీవులు ఎక్కడ విశ్రాంతికి వస్తాయో వాటన్నిటిని బట్టి వాళ్ళు ఏమేస్తారు? వల వేస్తారు. అటువంటి వారు ఏమీ తెలియని ఒక వ్యక్తి వచ్చి, అండ్ ఇప్పుడు మనం బాగా కంప్యూటర్ వచ్చు, ఏమీ తెలియని వ్యక్తి వచ్చి కంప్యూటర్ ఆన్ చేసి నేను నీకు చెప్తానంటే నమ్ముతాం మనం? నమ్మం. జాలర్లు అందరూ అంత స్కాలర్లుగా ఉన్న వాళ్ళ మధ్యలోకి ఎవరు వచ్చారు? అండి ప్రభు యొక్క బోధను బట్టి
ఆ పని ఒప్పుకున్నాడు. ఓకే, నీ మాట చెప్పు నేను వేస్తానని వచ్చిన తర్వాత వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టేది. చేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారిని వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజయ్ చేసేది. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నమ్మారు. ఎందుకు చేశారు ప్రభు? ఒక్క వాళ్ళకి 2 దోణులు నిండిపోయాంట. వస్తుందండి అంత విస్తారమైంది. అక్కడ ఏం కార్యక్రమం జరిగింది? ఒక చిన్న సూచక క్రియ లాంటిది జరిగింది కదండి. దేవుడు క్రీస్తు వారు అసాధ్యుడనే ఒక విషయంలో అక్కడ నిరూపించబడింది అండి. యేసుక్రీస్తు వారి యొక్క మాట చెప్పున పేతురు గారు వేయడం ఏంటి? యేసుక్రీస్తు వారి మాట చెప్పున ఆ జీవరాశులన్నీ ఈయనకు దొరకడం ఏంటి? అంటే నీ జీవితంలో నీ జీవితంలో ప్రభువుని నువ్వు ఒప్పుకున్నప్పుడు ప్రకృతి అంతా కూడా నీకు సహకరిస్తుంది. ఎందుకంటే దేవుని కుమారుల గురించి అది వెయిట్ చేస్తుంది. ప్రకృతి ఎవరి కోసం అండి? మన కోసమే. ఈ సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ ఇవన్నీ మన నిమిత్తము పనిచేయించినవి అంటున్నాడు దేవుడు. అంటే నోవాహు కోసమే కదండి 100 సంవత్సరాలు మిగిలిన వాళ్ళు బతికారు. నోవాహు ఓడ కట్టే టైంలో మిగిలిన వాళ్ళు బతికారంటే ఎవరి వల్ల? నోవాహు ఒక్కడి వల్ల. అంటే వాడు సిద్ధమవ్వలేదు. వాడు సిద్ధమవ్వకుండా జలప్రలయాన్ని పంపిస్తే ఉండదు కదండి, రక్షణ ఉండదు కదా. ఆ ఓడ సిద్ధమవ్వాలి, నోవాహు లోపలికి వెళ్ళాలి. అప్పుడు మరి 100 సంవత్సరాలు ఎవరిని భరించాడు దేవుడు? పాపనందరినీ భరించాడు. అంటే మనందరి వల్ల, మన దేవుని యొక్క బిడ్డల వల్ల ప్రకృతి ఎప్పుడు సంతోషపడుతుంది, మనకు లోబడిపోతుంది. ఇప్పుడు ఈ జీవరాశులన్నీ ఈ 2 దోణులు నిండిపోయేంత చేపలు పరిగెట్టుకుని పేతురు గారు వాళ్ళకి రమ్మని ఎవరు చెప్పారు? దేవుడే. యేసుప్రభు వారు చెప్పిన మాటను బట్టి అంటే జరగలేనటువంటి క్రియలు కూడా అప్పుడు వరకు ఒక్క చేపను పట్టుకోలేని వారు కూడా అన్ని చేపలు పట్టగలరు. అయితే మీకు అందరికీ కూడా కొన్ని విషయాలు నేను చెప్పబోయే ముందుగా ఒక చిన్న మాటను చదువుకుందాం. 8వ వచనం. సీమోను పేతురు అది చూచి, చూసి 2 దోణులు నిండిపోయింది కదండి, అది చూచి యేసు మోకాళ్ళ మీద ఎదుట సాగిలిపడి, యేసు ఎదుట అంటే ఆయన మోకాళ్ళ దగ్గర సాగిలిపడిపోయాడంట. సాగిలిపడిపోయి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్మ. అసలు ఏమైనా సంబంధం ఉందా ఈ మాట? ఏమైనా సంబంధం ఉందా? అసలు నువ్వు ఎంత ఆశ్చర్యక్రియలు చేస్తావని నేను అనుకోలేదు, నువ్వు ఎంత గొప్పవాడివి అంటే అర్థమైంది పట్టినందుకు. కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? అదేంటండి? ఇంకా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి పొమ్ము అని ఎందుకంటున్నాడు? ఆలోచించండి. పాపాన్ని విషయంలో ఒప్పుకోవాలి అంటే ఒక విషయాన్ని మనం అంగీకరించాలి. బోధకి ఆన్సరు ఇప్పుడు వెంటనే రాలా పేతురు గారికి. ఎప్పుడు వచ్చింది? చెప్పండి వెళ్ళిపోదాం అనుకున్న పేతురు గారి విషయంలో అంటే విశ్వాసపు స్థాయి అనేది ఆయనకి రాలేదు. వాక్యం విన్నాను, వాక్యం అంతా అర్థమైంది, వాక్యం అంతా అర్థమైంది. యోహాను గారు కూడా ఇలాగే చెప్తున్నారు. కానీ నా పాపాలు అనేవి నేను సర్దుకోవచ్చులే, నేను ఆ విషయంలో అయితే ఇబ్బంది లేదు. ఎందుకంటే నన్ను విడిచిపెట్టి పొమ్ము అన్నాడంటే ఏంటి? మీలాంటి పవిత్రుల దగ్గర ఉండడానికి నాకు అర్హత లేదు తండ్రి. అంటే తన హృదయాన్ని అంతటిని చేపల విషయంలో పక్కన పెట్టండి, దాని గురించి పేతురు గారు ఆలోచించుకోవట్లేదు. బోధ విషయంలో తన హృదయంలో జరుగుతున్న ఆ యొక్క సంఘర్షణకి పేతురు గారు ఆన్సర్ చెప్తున్నారు. సాగిలి పడిపోయి, ప్రభువా నేను పాపాత్ముడిని ఒప్పుకున్నాడంటే తన హృదయంలో ఉన్న చెడుని ఒప్పుకునే అంత ధైర్యము పేతురు గారికి వచ్చిన. అంటే క్రీస్తు అసాధ్యుడు, పాపాన్ని కూడా క్షమించి నన్ను అంగీకరించగల సామర్థ్యం కలిగిన వాడు. ఇదిగో కానీ నేను మాత్రం పాపిని ప్రభువా, నన్ను విడిచిపెట్టి సరిపో, నా దగ్గర ఉంటే వద్దు ప్రభువా, నీలాంటి ఒక పవిత్రుడు నా దగ్గర ఉండడానికి వీలు లేదు ప్రభువా అని పేతురు తను తగ్గించుకుని ప్రభువుని హెచ్చించింది ఆ 2 దోణులు బట్టి కాదు. అక్కడే అందరూ ఇబ్బంది పడతారు. బోధను బట్టి, బోధ ఆయన విన్న మాటలను బట్టి తన హృదయము మారి మాట్లాడుతున్న మాట. అదే ఏమని మాట్లాడుతున్నాడు?
యేసు మోకాలు ఎదుట సాగిల పడిపోయి, ప్రభువా నన్ను విడిచిపెట్టి పొమ్ము, నేను పాపాత్మునని చెప్పని. అలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతడితో కూడా ఉన్నవారును విస్మయము పొందిరి. అలాగున సీమోను కూడా పాలివారైన జబదేయ కుమారులకు యాకోబు యోహాను విస్మయం నొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడే ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి, అంటే నా జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇంకా యేసుతో కూడా వెళ్ళిపోవాలి అనే డెసిషన్ ఎవరికి వచ్చింది? పేతురు గారికి వచ్చింది. అలాగే అక్కడ ఉన్న నలుగురు అంటే ఫ్రెండ్స్ కదా, జబదేయ కుమారులు ఇద్దరు, యాకోబు యోహానులకి, సీమోను ఆంద్రేయకి, అంటే పేతురు ఆంద్రేయకి, ఈ నలుగురికి ఒక నిర్ణయం అనేది ఎప్పుడు వచ్చిందంటే, యేసుక్రీస్తు వారి జీవితంలో చేసిన ఆ చిన్న క్రియ కన్నా దానికి ముందు చేసిన బోధ విషయంలోనే మార్పు వచ్చింది. ఎందుకంటే 2 చేపల దోణి పట్టినప్పుడు నేను ఎవరిని పాపాత్ములని నేను ఒప్పుకుంటానా? ఇప్పుడు మీరు నాకు 10 లక్షలు ఇచ్చారు, నేను పాపని నేను ఒప్పుకుంటానా? ఒప్పుకోను. నాలో ఉన్న తప్పుని వెలికి తీసి చెప్పినప్పుడు పేతురు గారికి కొంచెం సమయం పట్టింది ఒప్పుకోవడానికి. ప్రభువా నేను పాపాత్ములని ఒప్పుకున్న తరువాత క్రీస్తు వారిని వెంబడించడం సాధ్యం. అంటే ప్రభువు దర్శిస్తున్న కాలములో నీలో ఏముండకూడదు? ఉండకూడదు. అలాగే పాపము ఒకవేళ ఏదైనా తడబడ్డాం అనుకోండి, పాపము విషయమే ఒప్పుకోలు చేసే మనసు ఉండాలి. తండ్రి పొరపాటు నేను పలానా వాళ్ళని తిట్టేశాను, దయచేసి నన్ను క్షమించు తండ్రి అని ఒప్పుకునే మనసు ఉండాలి. ఇంకా 3వ విషయం చెప్పమంటారా? సమస్తాన్ని విడిచిపెట్టి అంటే అర్థం ఏంటి? ఏం విడిచిపెట్టేశారు? పేతురు తన ఇంటిని విడిచిపెట్టలేదండి. తన భార్యని, తన అత్తమామల ఇంటికి వెళ్ళేవాడు. పేతురుగా అత్తకి జ్వరం వస్తే యేసుప్రభు వారిని వెంటనే తీసుకెళ్లిపోయేవారు. కుటుంబం అంతా కనెక్ట్ లోనే ఉన్నారు. ఎందుకంటే విశ్వాసురాలేని భార్యని వెంట పెట్టుకుని తిరిగిన చరిత్ర ఎవరిదండి? పేతురు గారు. అవునా? అది యేసుప్రభు వారిని ఆ విషయంలో కాదు, సమస్తమును విడిచిపెట్టి అంటే తన హృదయంలో ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టాడు. ఎందుకని? ఈ 2 దోణుల కన్నా ఇంకా పెద్ద దోణులు కొనుక్కుందాం, ఇంకా నేను డెవలప్ అయిపోదాం, ఇంకా నేను దేవుళ్ళు ఇంకా వెళ్ళిపోదాం. ఎందుకంటే ధనవంతుడు సందర్భం వచ్చేటప్పటికి పేతురుగా చెప్తారు, ధనవంతుడు సూది బెజ్జల్లో దూరడం కష్టం అన్నప్పుడు ఈయన అనుకుంటారనమాట, అంటే యేసుతో ఉంటే నాకు ఏ ఇబ్బంది లేదనుకున్నా ఒక అవిశ్వాసం చిన్న లోపంతో బయలుదేరిన ఆయన యేసుంటే చాలు నాకు ఏమొద్దనుకున్నాడు. మరి ముఖ్యంగా యేసుతో ఆయన జీవితంలో అండి ఒక సాక్షిగా నిలబడిపోవడానికి యేసు చెప్పిన బోధ, అంటే ఆయన బోధ విన్నప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు. మీరు కూడా అండి రాత్రికాల సమయంలో మీరు వాక్యాలు వింటారు కదా, ఏదో వాక్యాలు ఎందుకో వాక్యాలు మనం వింటాం కదండి. విన్నప్పుడు కొన్ని నిర్ణయాలు, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి మన జీవితంలో. దేవుడు మనతో అంటే ఒక్కసారి చెప్పాడు, 100 సార్లు చెప్పాడు పేతురు గారికి ఒక్కసారి, నపుంసకుడికి ఒక్కసారి, కొర్నేలి గారికి ఒకసారి ఖచ్చితంగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు దర్శించినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుని అప్పగించడం అనేది మన బాధ్యత. సమస్తాన్ని విడిచిపెట్టి అంటే నీ మైండ్లో ఉన్నాయన్నీ తీసేయండి. బాధ్యతల్ని కాదు, కుటుంబాన్ని బాధ్యతల్ని కాదండి, నీ హృదయంలో దేవుడికి నీకు ఆటంకంగా ఉన్న ఏ పాపాన్నైనా కూడా విడిచిపెట్టి ముందుకు వెళ్ళినట్లయితే పేతురు గారు లాంటి, పేతురు గారి పొజిషన్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలందరికీ ఏం చేస్తారంట? తీర్పు తీరుస్తారంట. తెలుసా మీకు? 12 సింహాసనాల మీద ఆసీనులు అయ్యుండి పునరుద్ధానమందు పేతురు గారి జడ్జిమెంట్ చెప్తారంట. అంటే ఆయనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? జాలరి. పాపిని ప్రభు అని ఒప్పుకున్న ఆయన పాపాన్ని తీసివేసే అంత స్థాయికి వెళ్ళిపోయి పాపుల్ని మధ్యలో తీర్పు తీర్చడానికి వెళ్ళిపోయాడు. అందుకే పరిశుద్ధులకు తీర్పు తీరుస్తారని మీరు ఎరుగరా అంటారు పౌలు. అంటే మనమే ఎప్పుడు విమర్శ చేసుకుంటూ ఉండాలి. అంటే నీవు తప్పు, నువ్వు పాపివని కాదు, నేను ఇలా ఉంటున్నాను, నువ్వు కూడా అలా ఉండు అని మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. కాబట్టి అంటే ప్రభువు దర్శించిన కాలంలో హృదయ కాఠిన్యం ఉండకూడదు, అంటే మారు మనసు పొందలేని మనసు ఉండకూడదు, ఎంత వాక్యమైనా మనం మారకుండా ఉండే ఆ తత్వం ఉండకూడదు. ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు అపనమ్మిక అనేది మన ఎందు ఉండకూడదు. ప్రభు మన దగ్గరకు వచ్చేటప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టేంత మనసు ఉండాలి. అంటే సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే
దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా కూడా దాన్ని విడిచిపెట్టడానికి మనం ముందుకు రావాలి. పేతురు గారిని దర్శించారు ప్రభు, వెంటనే సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. అట్టి హృదయం కలిగి మనం అందరం ఇక్కడ ఎత్తబడి గుంపులో ఉండాలని కోరుకుంటూ నా మాటలతో ముగిస్తున్నాను. ప్రార్థించుకున్నాను. పరలోక మందులు మాకు అంత తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు మేము విన్నాము. ప్రార్థించినప్పుడు మాకు దొరికింది అని నమ్మమన్నావు తండ్రి. మీరంత గొప్ప భరోసా ఇచ్చారు తండ్రి. ఈ లోకంలో న్యాయాధికారులు కానీ అధికారులు కానీ తండ్రి, డాక్టర్లు సైతము ఏ విషయమో చెప్పలేమంటారు, కానీ మీరు ప్రార్థించి నాకు అప్పగించండి, నేను మీకు ఇస్తాను అని మీరు వాగ్దానం చేసిన దేవా మీకు వందనాలు తండ్రి. సత్య సంబంధమైన మాటలు దేవుని నీ మాటలు మేము విన్నాం తండ్రి. మాలో అపనమ్మిక ఉండకుండా, హృదయ కాఠిన్యం ఉండకుండా తండ్రి, ఏ విషయంలోనూ తండ్రి నిన్ను విడిచిపెట్టే మనసు ఉండకుండా తండ్రి, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించి నువ్వు ఒక్క దేవుడు మాకు ఉంటే చాలు అనే మనస్తత్వంతో తండ్రి, పేతురు గారు ఎలాగైతే క్రీస్తును హత్తుకున్నారో మేము కూడా ఎల్లప్పుడూ నిన్ను హత్తుకునే మనసు మాకు దయచేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని అడుగుతాను తండ్రి. నీ బిడ్డలందరూ వారి హృదయాల్లో ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు తండ్రి. వారి విన్నపాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి విజ్ఞాపనలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా వారి కుటుంబాలు ఏదైతే ఇబ్బందులు ఇరుకులని మీరు వారి జ్ఞాపకం చేసుకుంటున్నారో, వారు ఎవరైతే బంధువుల పేర్లు చుట్టాల పేర్లు ఎవరైతే పేర్లు జ్ఞాపకం చేసుకుంటున్నారో వారందరినీ మీరు పేరు పేరు చెప్పి జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు చేయించిన ప్రార్థన అంతయు అంగీకరించి తండ్రి ప్రతిఫలాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే మరి ముఖ్యంగా తండ్రి మా సహోదరి తేజ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తను గర్భవతిగా ఉన్న కాలంలో తండ్రి తనతో మీరే ఉంటారని మాకు జ్ఞాపకం ఉంది తండ్రి. ఇంకా సంపూర్ణమైన బలంతో ఆరోగ్యంతో తండ్రి అత్తగారింటి నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఎవరు ఏ విధంగానూ కలగజేయకుండా తండ్రి సంతోషకరంతో తను ఇక్కడికి వచ్చి తండ్రి సులువైన ప్రసవాన్ని దయచేయమని, నీ చిత్తమైతే తండ్రి సహాయం చేయమని తండ్రి తనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతాను తండ్రి. అలాగే ఈ ప్రార్థనకు వచ్చిన తండ్రి ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని, ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని, అలాగే తండ్రి వారి బంధువులను, వారి అక్క చెల్లెలను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని మారు మనసు దూరంగా ఉంటే మారు మనసు దయచేయమని, ఆరోగ్య విషయాల్లో ఇబ్బంది పడుతుంటే బలహీనకు ధైర్యపరిచి బలాన్ని ఇమ్మని, ఆరోగ్యాన్ని ఇమ్మని, అలాగే ఎవరైతే ఇంకా బాధించబడుతున్నారో తండ్రి వారిని అందరినీ విడిపించమని, ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని తండ్రి ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును మనకును మన కుటుంబాలకు తోడుగా ఉండును గాక.